కోట్లు రాకపోయినా పర్వాలేదు, అందరి ముందు అవమానం జరిగింది, అందుకనే తను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, వేరే కంపెనీని స్టార్ట్ చేసుకొని ఇలా అందరికీ కూడా సహాయం చేస్తున్నాడు అని అంటూ ఉంటే అప్పుడే ఇక రాజైతే అసలు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు. ఆఫీస్కు వచ్చినప్పుడు రాహుల్ నోటికొచ్చినట్లు మాట్లాడి తనని అవమానపరిచి ఆ స్టాఫ్ ముందు బయటికి వెళ్ళిపోమన్నాడు. నా కొడుకు ఇక బయటికి వచ్చేసి ఆ కంపెనీతో ఎటువంటి లావాదేవీలు పెట్టుకోవద్దు అని చెప్పి నాతో ఖచ్చితంగా చెప్పాడు. అందుకని నేను వచ్చాను, మన ఇద్దరి మధ్య ఒప్పందం నేను రద్దు చేసుకుంటున్నాను అని అంటూ ఉంటే అప్పుడే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు రాజు. అయితే ఇక రాజు షాక్ అయిపోతూ రాహుల్ వంక కోపంగా చూస్తాడు. అప్పుడే రాహుల్ అయితే ఆ రోజు ప్రాజెక్టు గురించి ఆయన ఏదో తిట్టాడు రాజు, అందుకని నేను అలా మాట్లాడాల్సి వచ్చింది అని అంటూ ఉంటే అయినా మన ఆఫీస్కి వచ్చే వాళ్ళని మర్యాదగా ట్రీట్ చేయాలని నీకు తెలీదా? ఇలా పరువు మర్యాద లేకుండా ఎలా పుట్టావు నువ్వు అని విరుచుకుపడుతూ ఉంటాడు రాజు. అయితే ఇక తర్వాత తాతయ్య ఈ ఒక్కసారికి ఛాన్స్ ఇవ్వండి, మళ్ళీ మనం పైకి వస్తాము అని అంటూ ఉంటే రాజ్ నేనొకటి అడుగుతాను, కుటుంబంలో ఎన్నో సమస్యలుంటాయి, కలహాలుంటాయి, ఆ కుటుంబ సమస్యలు మొత్తం నెత్తిపెట్టుకొని మనం ఆఫీస్కి రాకుండా ఉంటే 50 సంవత్సరాలు 100 సంవత్సరాల నుంచి ప్రతిష్టలు గల ఈ కంపెనీ దివాళా తీస్తుంది, గుర్తుపెట్టుకో అని అంటూ రాజుకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక రాజు అయితే అసలు నీకు బుద్ధుందా, ఇలా ప్రవర్తిస్తావా నువ్వు అని రాజైతే తిడుతూ ఉంటాడు రాహుల్ని. అప్పుడే అతను వచ్చి అమర్యాదగా మాట్లాడాడు. నేను అలా మాట్లాడాను, తప్పేముంది అని అంటూ ఉంటే తప్పేముందా, మన పార్ట్నర్స్తో ఎలా మాట్లాడాలో కూడా నీకు తెలీదు, నిన్ను ఆఫీస్కి పంపించి నేను చాలా పెద్ద తప్పు చేశాను అని రాజైతే అంటూ ఉంటాడు. రేపటి నుంచి నేనే ఆఫీస్కి వెళ్తాను అని అనగానే ధాన్యలక్ష్మి అదేంటి రాజ్, కళ్యాణ్ ఇంటికి వచ్చే వరకు ఆఫీస్కి వెళ్ళొద్దని చెప్పాను కదా అని అంటూ ఉంటుంది. ధాన్యలక్ష్మి అయితే వెళ్ళకపోతే ఇలాంటి వాళ్ళు చేరి శుభ్రంగా కంపెనీని మూతపడేలా చేస్తారు పిన్ని, మన పంతాలకి పట్టింపులకి కంపెనీని బలి చేయలేను, తాతయ్య గారికి ఇచ్చిన మాటని నెరవేర్చుకుంటాను అని అంటూ ఉంటాడు రాజైతే. అప్పుడే ఇక రాజన్న మాటకి రుద్రాని రాహుల్ షాక్ అయిపోతూ ఉంటారు. ప్రతిసారి కావ్య వీళ్ళ గురించి చెప్తూనే ఉంటుంది, ఎక్కడ వీడు వినిపించుకుంటాడో అని అంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అపర్ణ అయితే నా కొడుకు ఎంతో గొప్పవాడు, శ్రీరామచంద్రుడు అంటూ గొప్పలు చెప్పుకుంటుంది రుద్రాణి, కనీసం ఆఫీస్లో ఎలాగా ప్రవర్తించాలో కూడా తెలీదు అని అంటూ ఉంటే అప్పుడే రుద్రాణి అయితే ఎవరి జీవితాలు వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటే మాకన్నా ఎక్కువే ఉంటాయి చరిత్రలు అని రుద్రాణి అయితే అపర్ణకి షాక్ ఇస్తుంది. ఉదయం అవుతుంది. ఉదయం అవ్వంగానే ఇక రాజు అయితే ఆఫీస్కి బయలుదేరుతాడు. అలాగే ఇంట్లో కావ్య కూడా తను ఆఫీస్కి బయలుదేరుతుంది. అలా ఆఫీస్కి బయలుదేరిన తర్వాత మధ్యలో గుడికి వెళ్దామని ఇద్దరు కూడా గుడికి అయితే వస్తారు. వచ్చిన తర్వాత ఆ గుడి గంటని ఇద్దరు ఒకేసారి కొడతారు. అప్పుడే కళ్ళు తెరిచి చూసుకునేసరికి ఒకరి ఎదురుగా ఒకళ్ళు ఉంటారు. అది చూసి ఒక్కసారి కావ్యని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు రాజు. అయితే ప్రతిసారి నువ్వెందుకు నాకు ఎదురు పడుతున్నావో అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక కావ్య అయితే నేను మనసులో అదే అనుకుంటున్నాను అని చెప్తూ ఉంటుంది కావ్య. పంతులు గారు, ఈరోజు నేను జాబ్కి వెళ్తున్నాను, మంచిగా జాబ్లో నాకు ఇన్కమ్ రావాలని నన్ను ఆశీర్వదించండి అని అంటూ ఉంటుంది కావ్య. అయితే ఇక కావ్య అన్న మాటకి అప్పుడే ఇంకా రాజైతే నువ్వు జాబ్ చేస్తున్నావా, అయినా నీ పిచ్చి రాతలకి నువ్వేసే చెత్త డిజైన్స్ ఎవరు కొంటున్నారో అని రాజైతే అంటూ ఉంటాడు. నా పిచ్చి డిజైన్స్ పిచ్చి గీతలు పోను పోను మీకే తెలుస్తుంది అని అంటూ ఉంటుంది కావ్య. అయితే అప్పుడే రాజు అయితే నువ్వు మా కంపెనీలో డిజైనర్లు వేయకపోతే మా కంపెనీ ఉన్న దివాలా తీస్తుంది అనుకుంటున్నావా, ఎప్పుడూ కూడా అలా జరగదు అని అంటూ ఉంటాడు రాజు. అయితే మరి జరిగినప్పుడు ఇంకెందుకు భయపడిపోతున్నారు అని అడుగుతూ ఉంటుంది కావ్య. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే రాజు అయితే ఆఫీస్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మరొక ప్రాజెక్ట్ కూడా సామంత్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇవన్నీ చూసి రాజు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఈ రాహుల్ గాడికి నేను పని అప్పచెప్పి తప్పు చేశానా అని అంటూ కళావతి చెప్పిందే నిజమవుతుందా అనే ఆలోచనలో పడుతూ ఉంటాడు. ఇక అలా ఆలోచనలో పడిన రాజు అయితే మొత్తం ఫైల్స్ అన్నీ చెక్ చేస్తూ ఉండగా రాహుల్ అయితే 20 లక్షలు వాడుకున్నట్టు ఉంటుంది.
ఇక 20 లక్షలు వాడుకున్నాడని తెలుసుకొని కోపంతో రగిలిపోతూ ఉంటాడు రాజు అయితే. ఇక రాజు అయితే ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి రాహుల్తో అంటూ ఉంటాడు, ఎందుకు నీకు 20 లక్షలు ఎందుకు వాడుకున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటే, అది రాజు పర్సనల్ పనికి తీసుకున్నాను అని అనగానే, కనీసం నాకు ఒక్క మాటైనా చెప్పే పని లేదా? నేను కంపెనీ చైర్మన్ని, అలాంటి నాతో కూడా ఒక్క మాట కూడా చెప్పకుండా నీ మటికి నువ్వు నిర్ణయాలు తీసుకుంటే ఎలాగా అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఇంకా అంటూ ఉంటాడు రాహుల్ అయితే, ఈ ఇంటికి నేను కూడా వారసుడిని, ఆలోచించుకో అని అంటూ ఉంటాడు రాజుతో. రాహుల్ అయితే, ఇంటికి వారసుడంటే ఆస్తి పంచుకోవడం కాదురా, ఆశయాలని, మన కంపెనీ బాధ్యత బరువును కూడా తీసుకోవాలి. నువ్వు కంపెనీ ఎండీగా వెళ్తే ఒకసారి దొంగ బంగారమని, మరొకసారి ఇలాగా అన్నీ కూడా వస్తున్నాయి. నీలాంటి వాడిని ఆఫీస్కి పంపించడమే నేను చేసిన బుద్ధి తక్కువ పని అని అంటూ ఉంటాడు రాజు అయితే. ఇక రాజు అన్న మాటకి కోపంతో రగిలిపోతూ ఉంటుంది రుద్రాణి. తర్వాత అనామికకి ఫోన్ చేస్తుంది. ఆ రాజు ఆఫీసులో అడుగు పెట్టాడు. ఇప్పుడు చేసిన తప్పులన్నీ కూడా బయటికి వస్తున్నాయి. ఆ తప్పులు బయటికి రాకుండా చూడాలంటే ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు అని అంటూ రుద్రాణి అయితే మాట్లాడుతూ ఉంటుంది అనామికతో. అప్పుడే అనామిక అయితే, భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, రాజు వచ్చినా పర్వాలేదు, ఇక్కడ భార్య వెసెస్ భర్త కావ్యని మా గుప్పెట్లో పెట్టుకొని కావ్య వేసిన డిజైన్స్తోనే మేము పైకి రాబోతున్నాము, ఇప్పుడు కంపెనీని పైకి తీసుకురాబోతున్నాము అని అంటూ ఉంటుంది అనామిక. మరి మీకు తెలియకుండా, మీరెవరో తెలియకుండా కావ్యని ఎలా మేనేజ్ చేస్తున్నావో అని అడుగుతూ ఉంటే, చూడు ఎలా మేనేజ్ చేస్తానో అని అంటూ ఉంటుంది అనామిక. తర్వాత కావ్య అయితే ఆఫీస్కి వస్తుంది. ఆఫీస్కు వచ్చిన కావ్యతో మేనేజర్ అయితే, లేటెస్ట్ డిజైన్స్ని ఒక 4 డిజైన్స్ని గీసిపెట్టు అని అడుగుతూ ఉంటాడు కావ్యని. అప్పుడే ఇక కావ్య అయితే గీస్తుంది. ఒకరోజు ఆ డిజైన్స్కి మంచి పాపులర్ అయితే వచ్చేస్తుంది. రాజుకి ప్రాజెక్టులన్నీ ఓకే అవ్వకుండా ప్రాజెక్టులు మొత్తం కూడా వీళ్ళ కంపెనీకే వస్తూ ఉంటాయి, సామంత్ కంపెనీకే. అప్పుడే ఇక సామంత్ అయితే, నిజంగా నువ్వు నా జీవితంలోకి రావడం నా అదృష్టమని అనామికని పొగుడుతూ ఉంటాడు. కావ్య ఒకరోజు ఇక ఆఫీస్ నుంచి నడుచుకుంటూ ఇంటికి వస్తూ ఉంటుంది. అప్పుడే ఇక అది కాదు, నేను ఒక ఆఫీస్ ఏం జరిగిందో నీకు తెలుసా, జాయిన్ అయ్యాను, కంపెనీ చిన్న కంపెనీ, అన్నయ్య దెబ్బ కొట్టాలని అనామిక ఉంటే, వాళ్ళ కంపెనీ పెద్ద కంపెనీ చేసుకోబోతుంది, ఏమీ చూసుకోకుండా కంపెనీని కంపెనీని పాతాళంలోకి తొక్కేసి తన భర్తకి కాబోయే భర్త కంపెనీనే పైకి తీసుకురావాలని ఆలోచిస్తుంది అని మొత్తం చెప్పేస్తూ ఉంటాడు కళ్యాణ్ అయితే. అప్పుడే ఇక కళ్యాణ్ అన్న మాటలకి షాక్ అయిపోతూ ఉంటుంది కావ్య. వదిన, ఒకవేళ మీరు వేసిన డిజైన్స్నే వాళ్ళు పైకి తీసుకువచ్చి అన్నయ్య కన్నా ముందంజలో ఉంటున్నారేమో, ఈ అనామిక కావాలే నీకు ఆ ఫ్యాక్టరీలో జాబ్ వచ్చేలా చేసింది అని అంటూ ఉంటాడు కళ్యాణ్ అయితే. అప్పుడే కోపంతో రగిలిపోతూ కావ్య అయితే ఆఫీస్కి వెళ్తుంది. ఆఫీస్కి వెళ్ళి మేనేజర్ని నిలదీస్తూ ఉంటుంది. కంపెనీ చైర్మన్ని, ఎండీని నేను చూడాలి అని అంటూ ఉంటుంది. కావ్య అయితే, వాళ్ళని చూడ్డానికి ఇప్పుడు కుదరదు మేడం అని వాళ్ళు ఖచ్చితంగా చెప్పేస్తారు. అలా చెప్పేయడంతో అప్పుడే ఇక కావ్య అయితే అంటూ ఉంటుంది, అయితే నేను కూడా డిజైన్స్ రేపు వచ్చి గీస్తాను, ఇప్పుడు గీయను అని కావ్య చెప్తుంది. అదేంటి మేడం, డిజైన్స్ ఇంపార్టెంట్ కదా అని అడుగుతూ ఉంటే, నాకు ఈ కంపెనీ చైర్మన్, ఆయనకి కాబోయే భార్య కూడా ఇంపార్టెంటే, వాళ్ళు నాకు తెలియాలి అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఇంకా అనామిక దగ్గరికి అయితే తీసుకువెళ్తాడు మేనేజర్ కావ్యని. అటువైపుగా తిరుగుంటుంది, తన ముఖం కనిపించదు. అప్పుడే కావ్య అయితే ఫ్యాషన్గా మాట్లాడడం చూసి కావ్య అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. నువ్వా అని అంటూ ఉంటే, ఎక్స్పెక్ట్ చేయలేదు కదా నేను ఇక్కడ ఉంటానని, నన్ను జైలుకి పంపించావు, నాకు ఆస్తి రాకుండా చేశావు, నా జీవితాన్ని, నా పరువు మర్యాదల్ని తీసేశావు, అంత ఈజీగా నిన్ను ఎలా వదిలిపెడతాననుకుంటున్నావే అని అంటూ ఉంటుంది స్వప్న. మాటలు జాగ్రత్తగా రాని, వేవే అన్నావంటే చంప పగిలిపోతుంది అని కావ్య ఆఫీస్లోనే అంటూ ఉంటుంది. నా చేతే డిజైన్స్ వేయించి నా భర్తకి ఇప్పించి నా భర్తని వ్యాపారపరంగా, బిజినెస్ పరంగా దెబ్బ కొట్టాలని చూస్తున్నారు కదా అని అంటూ ఉంటుంది కావ్య. అవును, ఏం చేస్తావు ఇప్పుడు నువ్వు
ఆయన ఇప్పటికే నీ మీద చాలా అపార్థం చేసుకున్నాడు. నువ్వు కావాలనే తన మీద కక్ష సాధింపు చేస్తున్నావని, డిజైన్స్ వేసి కంపెనీని దెబ్బ కొట్టాలని చూస్తున్నావని ఇప్పటి వరకు నీ మీద పీకల్లోతు కోపం ఉండేది. రాజుకి ఇప్పుడు వెళ్ళావంటే ఆ కోపం రెట్టింపు అవుతుంది తప్ప నువ్వు మాత్రం ఏమీ చెయ్యలేవు అని అంటూ షాక్ ఇస్తుంది అనామిక. అప్పుడే అనామిక చంప పగలగొట్టి, నా భర్తని నేను ఎలా పైకి తీసుకురావాలో నాకు బాగా తెలుసు. ఇప్పుడు నువ్వు దడిపించినంత మాత్రాన దడిచిపోయి మేమేమున్నామనుకుంటున్నావా అని అంటూ కావ్య అయితే అనామికకి ఊహించని షాక్ ఇస్తుంది. కావ్య ఇచ్చిన షాక్కి అనామిక స్టన్ అయిపోతూ ఉంటుంది. కావ్య రాజు దగ్గరికి వస్తుంది. కంపెనీకి నేను డిజైన్స్ గీస్తాను అని అంటుంది. రాజు ఏమీ అవసరం లేదని ఖచ్చితంగా చెప్పేస్తాడు. మీకు అవసరం లేకపోవచ్చు, నాకు అవసరమే. తాతయ్య గారు నేను ఇక్కడ జాబ్ చేయొచ్చని అప్పుడే సంవత్సరం అగ్రిమెంట్ కూడా నాకు రాసిచ్చారు. ఆ అగ్రిమెంట్ ప్రకారమే నేను ఇక్కడికి వచ్చాను. ఇంకా 2 నెలలు టైం ఉంది. ఈ 2 నెలల్లో నన్ను ఇక్కడే జాబ్ చేస్తాను నేను అని అడిగేస్తుంది. ఇక అలా అడగంగానే ఒక్కసారి రాజు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇప్పుడు ఆ కంపెనీ నుంచి తను ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు అని రాజు ఆలోచిస్తూ ఉంటాడు. ఏదైనా ఇప్పుడు తన డిజైన్స్ కంపెనీకి చాలా అవసరం. ఎలాగో తాతయ్య వంక పెట్టుకొని వచ్చింది కాబట్టి మనం బ్రతిమలాడే పని కూడా ఏమీ లేదు అని అనుకుంటూ, సరే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని అంటూ ఉంటారు. అప్పుడు ఇక కావ్య అయితే డిజైన్స్ వేయడం మొదలు పెడుతుంది. అలా డిజైన్స్ అయితే మళ్ళీ పాపులర్లోకి వస్తాయి. ఇక డిజైన్స్ రావడంతో చాలా సంతోషపడుతూ ఉంటాడు రాజు అయితే. ఇక రాజు సంతోషపడుతూ అంటూ ఉంటాడు, నిజంగా తను ఇక్కడికి రావడం ఎంతో ప్లస్ అయింది, లేకపోతే చాలా ఇబ్బందులకి గురయ్యే వాళ్ళము అని అనుకుంటూ ఉంటాడు. అలా అనుకుంటూ ఉండగానే ఇక కావ్య అయితే పైకి వచ్చేస్తుంది. ఇక పైకి వచ్చేసిన తర్వాత రాజుకి చేజారిపోయిన ప్రాజెక్టులన్నీ కూడా తిరిగి వచ్చేస్తాయి. దాంతో ఇక కావ్య గురించి తెలుసుకుంటూ ఉంటాడు. ఇక అనామికని తన బాయ్ ఫ్రెండ్ అయితే చంప పగలగొట్టి, ఏదో చేస్తానన్నా నా కంపెనీని నెంబర్ 1 స్థాయిలోకి తీసుకొస్తానన్నాను. ఇప్పుడు నెంబర్ 5కి నా కంపెనీ పడిపోయింది. ఇప్పుడు ఏం చెయ్యాలి అని అనామికకి అతనైతే షాక్ ఇస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.